హాయ్ అండి, నేను మీ సంపత్ని. ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చానండి. ఏంటా అని చెప్పేసి నేను పొద్దున్నే అందరూ బయలుదేరుతున్నారని చూశానండి. ఎవరు కూడా మొహం కడుక్కోకుండా, ఇల్లు వాకిలు ఊడ్చుకోకుండా, పక్కతో పట్టు తీసుకోకుండా పిల్ల జల్లతో కలిసి అందరూ బయలుదేరారండి. ఎక్కడికంటే వంటకి అన్నారు. సరే, ఇది నేను చూడలేదండి. నేను కూడా బయలుదేరి వాళ్ళతో పాటు వెళ్ళాను. యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవరు చూపించని వీడియో అయితే నేను తీశాను ఫ్రెండ్స్. ఇందులో చాలా రహస్యాలు దాగున్నాయి. పూర్తిగా చూడండి. చూసారా కోట ఏ విధంగా ఉందో? మనం చూపించింది బయట వైపు, ఇది వేరే వైపు. చూసారా లొకేషన్ ఏ విధంగా ఉందో? ఇవాళ వంట అంట. ఎక్కడెక్కడ అందరూ వచ్చి చక్కగా పార్టీ ఫంక్షన్లు చేసుకుంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ బండ్లు, ఇదో తాటి చెట్లు కూడా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, వంట అంటారంట. మన సైడ్ వనభోజనాలు అనేది చాలా చోట్ల జరుగుతుంటది కార్తీక మాసంలో. కానీ ఇటు సైడ్ శ్రావణ మాసం, ఆషాఢ మాసం లాస్ట్న కిల్లా కోటకి వెళ్ళి వచ్చేసి ఈ విధంగా ఫంక్షన్ లా చేసుకుంటుంటారు. ఇది స్విమ్మింగ్ పూల్ అంటండి, వారాహి స్విమ్మింగ్ పూల్. అది నడుస్తుందో నడవట్లేదు తెలియట్లేదు. ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే ఉన్నాయి. కాకతీయుల కాలంలో వీరులు వీర త్యాగాలకి ఇక్కడ జరిగినకి ఏయో ఒక లింక్ ఉంది. కనబడుతుంది కదా. చూసారా కోట బుర్జీలు ఏ విధంగా కనబడుతున్నాయో? తెలంగాణలో క్రికెట్ స్టేడియం అంటండి ఇది, మన వరంగల్లో. తెలిస్తే కామెంట్ చేయండి. అందరం కుటుంబంతో సహా ఫ్యామిలీతో ఫంక్షన్ లాగా వంటకైతే బయలుదేరామండి. వంట అంటే ఏంటో నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వంటకి చాలా ప్రాముఖ్యత అనేది ఉందంటండి. మంచి అనేది జరగాలని, చెడు అనేది తెలియపోవాలని. తెలిస్తే కామెంట్ చేయండి. నేను సంపత్ని చూడు చూడండి ఫ్రెండ్స్, కోట దర్వాజాలు ఏ విధంగా ఉన్నాయో. మస్తు అంటే మస్తు ఉంటదండి కోట దర్వాజాలు. ఎప్పుడు చూడలేము మనం. నేనైతే ఇక్కడే పుట్టాను, అంటే వరంగల్లో పుట్టినవాడిని, కిలా వరంగల్లో ఉన్నవాడిని. కనీసం ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. పాప స్లో చేయాలి సార్. ఎక్కడ చూసారా వెనక వెళ్తుంది పెద్దమ్మ గుడి అండి. చూసారా ఫ్రెండ్స్, వంట అని చెప్పి చెత్తల్లో ఏ విధంగా చక్కగా పార్టీలు చేసుకుంటున్నారు అందరూ. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు. ఇంత చూపించింది వేరే రూట్ అండి, ఇప్పుడు ఇది వేరే రూట్. మనం ఇప్పుడు కోట లోపలికి వెళ్తున్నాం, చూసారా.
కోట పక్కన సొరంగాలు చూసారండి ఏ విధంగా ఉన్నాయో. ఆ రోజుల్లో ఇవి ఆఫీస్ రూములు అనుకుంటా, ఎలా ఉన్నాయో చూసారా. ఇది ఒక కోట ద్వారం అండి, మామూలు లేదు చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు కోట లోపలికి వస్తున్నాం చూడండి. కాకతీయ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. వెళ్ళిపోదామా వీడియోలోకి. చూడండి ఫ్రెండ్స్, మనం కోట చుట్టూ తిరుగుతున్నాం. కోట లోపలికి వచ్చాం కదా, ఇది మళ్ళీ ఇంకొకటండి లోపల. కోట బురుజులు కోట ఏ విధంగా ఉన్నాయి చూసారా. అసలు మామూలు లేదు ఫ్రెండ్స్ లొకేషన్. చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ విధంగా ఉన్నాయో. లోపలికి అయితే మరి నెక్స్ట్ అయితే వెళ్దాము. లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏకశిలా నగరం అండి, రాణి రుద్రమదేవి గారిది. కొన్ని వేల టన్నుల బంగారంతో తయారు చేసిన ఒక స్వర్ణ విగ్రహం అనేది దొంగిలించడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉన్నాయో. శిథిలావస్థలు చేశారు. అలావుద్దీన్ ఖిల్జీ అనే ఒక దుర్మార్గుడు అయితే కొంత ధ్వంసం చేశాడండి శిల్పకళని. మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాన్ని నాశనం చేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కోట లోపలికి వచ్చాక మరొకటి దృశ్యం అయితే అరుదైన దృశ్యాలు కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని దర్వాజాలో. కాకతీయ కోటలోకి రావాలంటే ధైర్య సాహసతలు కూడిన ఘట్టమండి. ఎంతమంది శత్రువులు వచ్చినా గానీ ఒక దర్వాజాని దాటినా మరొక దర్వాజాల ప్రమాదం అనేది ముంచి ఉంటది. అలా దర్వాజాల పై నుంచి వేడివేడి నూనె గాని వేడివేడి తైలం గాని పోస్తుంటారు శత్రువులు లోనికి జరబడకుండా. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని వీరభద్రీలు అని చెప్పేసి పూర్వంలో విక్రమకేసరి వంశస్థులు ఉంటారు. వారు రక్షణగా కోటకి మొత్తం కాపాడుకుంటూ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్. హనుమంతుడు పైన ఫస్ట్ లో రాజధాని అనేది హనుమకొండ కదా. హనుమకొండ నుంచి ఓరుగొల్లు నగరానికి మార్చినప్పుడు ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ విధంగా ఉన్నాయో. ఎన్నో కోట రహస్యాలు అనేవి ఎంతగానో దాగున్నాయి కాకతీయ సామ్రాజ్యంలో ఫ్రెండ్స్. ఇది ఇవి చూసారా ఫ్రెండ్స్ చిహ్నాలు ఏ విధంగా ఉన్నాయో.
ఈ రాళ్ళు సప్త స్వరాలు కూడా మోగుతాయండి. వాటికి సంబంధించిన రాళ్ళు గ్రానైట్. చాలా అంటే చాలా కాస్ట్లీ రాళ్ళు. మీకు కనబడుతున్నాయి కదా బుడుపులు, అక్కడ అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కనబడుతుంది కదా బుడుపులు. అవి ఏమిటంటే కోటకి అటు ఇటు జాయింట్లు అనమాట. ఆ రాయి అనేది వేరే రాయిలో కూర్చోడానికి, అందుకే అంత పటిష్టంగా ఉండేవి కోట గోడలు అనేవి. ఇప్పుడంటే రోడ్లు పోసారు ఫ్రెండ్స్, ఇంకా కిందకైతే ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. ఇవేమో శత్రువులు కనబడటం కోసమని ఇక్కడ కాగడాలు గీగడాలు పెట్టుకుని వేసి ఉండేవాళ్ళు. ఇది కూడా ద్వారం ఫ్రెండ్స్. లోపలైతే కోట గోడలు అనేవి కనబడతాయి క్లారిటీగా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కోట గోడ లోపల నుంచి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫెన్సింగ్ చూసారా? శత్రువులకు దుర్భేదంగా కోట నిర్మించారు కదా. సింహ స్వప్నంలాగా సింహాలు గద్దించే విధంగా ఈ విధంగా శిలలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని చూడంగానే శత్రువుల గుండెలు అయితే జారిపోయాయంట ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఏ విధంగా ప్రతిష్ఠించారో ఏమో తెలియదు. శిల్పకళ చాలా ప్రాముఖ్యత చెందింది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఉన్న సింహం ఉంది కదా, ఇరువైపులు ఉన్నాయి సింహ స్వప్నాలు అన్నమాట. దర్వాజా చూడండి ఫ్రెండ్స్, అసలుకి ఏ విధంగా ఫినిషింగ్ ఉందో. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే వినాయకుడిని పెట్టారండి స్తంభం మీద. తొలి పూజ గణపతిది అంటారు కదా, అట్లా విఘ్నేశ్వరుని అయితే ప్రార్థించేవాళ్ళు. వీర శైవులు సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్, కాకతీయులు. ఇటువైపు వినాయకుడు, ఇటువైపు అయితే వీరభద్రుడు ఉన్నాడు ఫ్రెండ్స్. అక్కడ మనకు కనిపించేది వీరభద్ర స్వామి. ఎందుకంటే ఆ రోజుల్లో వీరభద్రులు ఉండేవాళ్ళు కదా, వీరభద్రులు ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన చిహ్నాలు ఫ్రెండ్స్. వారు లేనిది కాకతీయ సామ్రాజ్యం లేదు. ఇప్పుడైతే మరో కోట ద్వారం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, కోట లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు నేను అటు పక్క తీసా ఫ్రెండ్స్. నేనైతే కొంత తీసాను. మళ్ళీ నెక్స్ట్ రోజు అయితే ఇదంతా వచ్చి తీయటం జరిగింది. అదిగోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. శత్రు దుర్దైవంగా కట్టిన గోడ ఎంత పటిష్టంగా ఉందో చూశారు కదా. నెక్స్ట్ మరొక వీడియోలో మీకు మంచిగా కోట రహస్యాలు అనేది మీకు తెలవబడతాయి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంట అనేది చూపిస్తాను చూడండి. బాబా ఏమున్నాయి ఫ్రెండ్స్, ఎంతో మంది రాజులు పరిపాలించిన కోట రాణి రుద్రమదేవి గారికి సంబంధించింది. అయితే మనం వంట అని చెప్పేసి వంటకైతే వచ్చామండి. ఇట్లా చెట్లలోకి వచ్చినాం. ఇక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారు కొంతమంది. అయితే ఇక్కడ మనం పూజ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు మనం.
ఇట్లా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకుంటారండి. ఇక్కడైతే కొందరు వచ్చేసి ఇస్త్రాకులో అన్నమును నిమ్మకాయలు అమ్మవారికి సార అనేది ఆరబోస్తుంటారు. సార అనేది అంటే కొంచెం మందు కానీ కళ్ళు కానీ సారా కానీ అటువంటివి అండి. ఈ విధంగా అమ్మవారికి పూజలు చేసుకుంటారు. వారి కుటుంబాన్ని అందరినీ మంచిగా కాపాడాలని చెప్పేసి ఇలా కోళ్ళని కోసుకుంటారండి ఇక్కడ అమ్మవారికి. ఇలా దండం పెట్టుకుంటారండి వచ్చి. మంచిగా తల్లిలో పిల్లలు కాపాడాలి. ఇంకేం తక్కువ పెట్టుకున్నా పట్టుకోరుకొని సరదాగా అయితే ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్ళి ఇలా ఫంక్షన్ లాగా చిన్నగా వెళ్ళి వంటకు అయితే వచ్చామండి. ఇంకా వీడియో తీసేది చాలా ఉంది కదండి, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని పెట్టలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కడైనా బోర్ కొట్టినట్టయితే క్షమించండి. ఇంకా కిల్లా కోటకు సంబంధించింది, కోటలో రాణి రుద్రమదేవి గారి బంగారం విగ్రహం ఏమైపోయింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మరిన్ని వివరాలు తెలపగలను. అలాగే కాకతీయ సామ్రాజ్యంలో ప్రతి ఒక్క స్వరంగ మార్గం ఒత్తి పట్టకు రద్ది అడిచిపెట్టు మంచిగా రండి. నువ్వు పట్టుకొని పో మొత్తం ఈ విధంగా అయితే అమ్మవారికి పూజించుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.